యోబు గ్రంథం 1వ అధ్యాయం. మరొకసారి ఆ వచన భాగాలని చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరొకసారి చదువుదాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్ధనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమందు పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే దీవించి అనుగ్రహించునుగాక. ప్రియులారా, దేవుని గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగం యోబు గ్రంథం. చాలామందికి కొంతమందికి ఇది ఫేవరెట్ బుక్, కొంతమంది దీన్ని చాలా ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే వారు సమస్యల గుండా శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త నెమ్మది కలిగించే పుస్తకం, కొంత ఆదరణనిచ్చే పుస్తకం. క్రైస్తవ జీవితంలో శ్రమలెందుకు అనే ప్రశ్నకు జవాబు కొంతవరకు దొరికే ఒక పుస్తకం భక్తుడైన యోబు గ్రంథం. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉంటాయి. నేను అధ్యాయ విభజన ధ్యానం ఏమీ చెప్పట్లేదు, కానీ 42 అధ్యాయాలు ఉంటాయి. 42 అధ్యాయాలలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. మొత్తం ఈ 42 అధ్యాయాలలో యోబు శ్రమలను గూర్చిన సంభాషణ అధికంగా ఉంటుంది. యోబు శ్రమలను గూర్చిన సమాచారం 1 అధ్యాయంలో ఉంది, 1-2 అధ్యాయాల్లో ఉంటే యోబు శ్రమలను గూర్చిన సంభాషణ దాదాపు 3వ అధ్యాయం నుండి 37 అధ్యాయం వరకు యోబు శ్రమలను గూర్చిన సంభాషణ ఉంటుంది. ఆ సంభాషణలో అతి కీలకమైన ప్రశ్న ఏంటంటే, నీతిమంతుడు ఎందుకు శ్రమపరచబడాలి? అసలు ఎందుకు దేవుడు మానవ జీవితంలో శ్రమను అనుమతిస్తాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న సమాధానాల సమాహారమే యోబు గ్రంథం. వారు ప్రశ్నిస్తారు ఎందుకు శ్రమ అని. యోబు యొక్క 3 స్నేహితుల అభిప్రాయం వేరు. ప్రతి దానికి కౌంటర్ ఇస్తాడు. మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్లో, అంటే ఫస్ట్ రౌండ్ అవుతుంది, యోబును ప్రశ్నిస్తారు, నువ్వు పలానా తప్పు చేశావు అందుకని దేవుడు నీకు శ్రమనిచ్చాడు అని ఒక రౌండ్ అయిపోతుంది, దానికి ఆన్సర్ ఇస్తాడు. మరలా సెకండ్ రౌండ్ అవుతుంది, దానికి ఆన్సర్ ఇస్తాడు. మరలా థర్డ్ రౌండ్ అవుతుంది, మళ్ళా దానికి ఆన్సర్ ఇస్తాడు. యోబు గ్రంథంలో ఈ 30 అధ్యాయాలు ఏం కనిపిస్తుంది అంటే, చెయ్యని తప్పును యోబును ఒప్పుకోమని వీళ్ళు ఒత్తిడి చేస్తారు. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, అందుకనే దేవుడు నీ జీవితంలో శ్రమను అనుమతించాడు అని వాళ్ళు 30 అధ్యాయాలు ఈ 3 స్నేహితులు చేసే ప్రయత్నం ఏంటంటే, చెయ్యని తప్పును యోబు చేత ఒప్పింపచేసే ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇన్ని అధ్యాయాల డిస్కషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. రైట్, యోబు గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రాథమికంగా కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచన చేద్దాం. వీళ్ళగా జ్ఞాపకం చేసుకోండి, బాధ అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన విషయం. మనం ఎలా అలవాటు పడ్డామంటే సౌకర్యవంతంగా జీవించడానికి అలవాటు పడ్డాం. చాలా సుఖంగా సౌకర్యవంతంగా జీవించడానికి అలవాటు పడ్డాం. శ్రమ మన ఇంటి తలుపును తట్టినప్పుడు శ్రమను భరించడం చేతకాక కొన్ని ప్రశ్నలు వస్తాయి. నాకే ఎందుకు ప్రభువా ఈ శ్రమ? ఈ ప్రశ్న వేస్తాం. ఇంకా కాస్త శృతి మించితే మనం అనే మాట ఏంటంటే, ఇంత నమ్మకంగా నిన్ను సేవించినందుక నాకు ఈ బాధ అని మళ్ళీ మాట్లాడతాం. శ్రమను లేకపోతే బాధను అర్థం చేసుకోవటం చాలా కష్టమైన విషయమని యోబు గ్రంథం తెలియచేస్తుంది. ప్రియులారా, ఒక మాట వినండి.
యోబు గ్రంథంలో దేవుడు యోబుకు తాను యోబును ఎందుకు శ్రమ పెట్టాల్సి వచ్చిందో ఎక్కడా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. నేను నిన్నెందుకు శ్రమ పెట్టానంటే, దేవుడు మానవుణ్ణి శ్రమ పెట్టినందుకు సంజాయిషి మానవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. యోబు గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఈ సావరిన్, మానవ జీవితాల మీద ఆయన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. మానవ దేహాన్ని ఎలాగైనా నలుగుగొట్టగలడు. మానవ జీవితంలో ఎంతటి శ్రమనైనా అనుమతించగలడు. ఆయనకు ఆ అధికారం ఉంది, ఆ హక్కు ఉంది. ఎందుకు దేవా ఇలా అని ప్రశ్నించే అధికారం, హక్కు మానవునికి మాత్రం లేదు అని తెలియచేసేదే యోబు గ్రంథం. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, యోబు గ్రంథంలో శ్రమలు ఎందుకు దేవుడు అనుమతించాడో, యోబును దేవుడు ఎందుకు శ్రమ పెట్టాడో దేవుడు ఎక్కడా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎవడు కూడా ఎవరికి ఇవ్వలేదు. మీరు ఆదికాండం 22 అధ్యాయానికి వెళ్ళండి. అబ్రహామును దేవుడు ఎందుకు ఇస్సాకును బలి అర్పించమని అడిగాడో చెప్పలా. శ్రమలను ఎందుకు అనుమతిస్తాడో ఆయన మానవునికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒక ప్రశ్న వస్తుంది, నీతిమంతుడైన యోగ్యుడైన యోబు ఎందుకు ఇంత తీవ్రంగా శ్రమ పెట్టబడ్డాడు? ఎందుకు ఇంత బాధను అనుభవించాడు? ఇదే పెద్ద ప్రశ్న. ఎందుకు మంచి వాళ్ళు శ్రమ అనుభవించాలి? ఎందుకు నీతిమంతులు శ్రమను అనుభవించాలి? ఇది లోకానికి ఉన్న పెద్ద ప్రశ్న కూడా. ఎందుకు గుడ్ మ్యాన్, మంచి వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు? ఎందుకు శ్రమల గుండా వెళ్తున్నారు? ఎందుకు బాధల గుండా వెళ్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న. దానికి ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే ఒక దైవజనుడు రాస్తాడు, దేవుని కుమారుని నుండి మనకు అనుగ్రహించబడిన వారసత్వం ఏంటి? శ్రమ. ఆయన కలువరిలో శ్రమ పొందాడు. శ్రమ పొందిన కుమారుని ద్వారా ఆయన మనకేం అనుగ్రహించాడు? వారసత్వంగా శ్రమను అనుమతించాడు. మరి మంచివాడు ఎందుకు శ్రమ పొందాలి? చిన్నగా ఆలోచించేద్దాం. కలువరి శిలువ దగ్గరికి వెళ్తే మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. కేవలం పరిచయం, కొన్ని మాటలు విని లోపలికి వెళ్దాం. శిలువలో ముగ్గురు ఉన్నారు. 2 దొంగలు ఉన్నారు, మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఆ 2 దొంగల దగ్గరికి వెళ్ళినప్పుడు వారెందుకు సిలువ వేయబడ్డారో దానికి కారణం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక దొంగ అంటాడు, నేను ఎందుకు శ్రమ పెట్టబడ్డాను అంటే, నాకైతే ఇది న్యాయమే అని అంటాడు. అంటే నేను తప్పు చేశాను కాబట్టి శ్రమ పెట్టబడ్డాను, అంతవరకు ఓకే. మరొక దొంగ తాను తప్పును ఒప్పుకోలా, అయినా కూడా ఆయన ఏమయ్యాడు? శ్రమ పెట్టబడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొందినవాడు శ్రమ పెట్టబడ్డాడు. రెండవది, మారు మనసు పొందనివాడు శ్రమ పెట్టబడ్డాడు సిలువలో. ఇక్కడ మరొక కీలకమైన సంగతి ఏంటంటే, ఏ నేరము చేయలేదు మన ప్రియ ప్రభువు, ఆయన కూడా ఏం అనుభవించాడు? శ్రమ అనుభవించాడు. ఏ నేరము చేయలేదు ఆయన, ఏ తప్పిదము చేయలేదు ఆయన, ఆయన కూడా శ్రమను అనుభవించాడు. ఆయన నీతిమంతుడై ఉండి శ్రమ పెట్టబడ్డాడు. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలం నిష్కారణంగా ఏ హేతువు లేకుండా శ్రమానుభవాల గుండా ప్రయాణం చేస్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి. ఆయన మనకు ఆదరణనిస్తాడు, ఆయన మనకు నెమ్మదినిస్తాడు, మన హృదయాలకు సాంత్వన కలుగు చేస్తాడు. ఏ నేరము చేయలేదు ఆయన కూడా శ్రమ అనుభవించాడు. దేవుని గ్రంథములో నిష్కారణంగా శ్రమను అనుభవించిన భక్తులు ఉన్నారు. ఇది భక్తుల లక్షణం. కారణము లేకుండా శ్రమ పెట్టబడడం అన్నది భక్తుల లక్షణం. యోసేపు ఎందుకు శ్రమను అనుభవించాడు? ఏ తప్పు చేయలేదే. దావీదు ఎందుకు శ్రమను అనుభవించాడు? ఏ తప్పు చేయలేదే. నిష్కారణంగా సౌలు తరిమాడు కదా, కుటుంబానికి దూరం చేశాడు కదా, బాధ పెట్టబడ్డాడు కదా. పౌలు ఎందుకు అంత తీవ్రంగా శ్రమ పెట్టబడ్డాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తన శ్రమల జాబితాను వివరిస్తాడు. నీతిమంతుడైన పౌలు ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు?
ప్రియులరా, మనము మాత్రమే శ్రమను అనుభవించగలం, మనము మాత్రమే శ్రమలను సహించగలం. కాబట్టి దేవుడు మనకు శ్రమలను అనుమతిస్తాడు, ఆయన నియమించి మనకు అనుమతిస్తాడు. యోబు గ్రంథం తెలియచేసే సమాచారం అదే. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ఒక ముఖ్యమైన 3 సంగతులు ఆలోచన చేసి మనం వర్తమానాన్ని ముగిద్దాం. యోబు గ్రంథంలో మనకు అర్థమయ్యే మరొక విషయం ఏంటి అంటే, దైవభక్తి అన్నది, లేకపోతే భక్తి విశ్వాస జీవితం అన్నది శ్రమల నుండి మనలను మినహాయించదు. ఓకే, భక్తి అన్నది శ్రమల నుండి మనల్ని తప్పించదు. భక్తి కలిగిన వారమైనా సరే మనం దేన్ని అనుభవించాలి? శ్రమల గుండా వెళ్లాల్సిందే, తప్పనిసరిగా శ్రమల గుండా వెళ్లాల్సిందే. దైవభక్తి గల ప్రజలు శ్రమల నుండి మినహాయించబడరు అని తెలియచేస్తుంది ఈ పుస్తకం. మాత్రమే కాదు, మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, అపవాది భక్తి కలిగిన ఒక వ్యక్తిని ముట్టాలి అనంటే దేవుని అనుమతితోనే, దేవుని అనుమతి లేకుండా అపవాది సైతం ఒక భక్తి కలిగిన వ్యక్తిని ముట్టుకోవటానికి వీలు లేదు. ఏ మేరలో ఎంతలో అన్నది దేవుడు అనుమతిస్తాడు. అపవాదికి పూర్తి స్వేచ్ఛ మానవ దేహాల మీద లేదు. అపవాదికి పూర్తి స్వేచ్ఛ మానవ జీవితం మీద లేదు. దేవుడు ఎంతైతే అనుమతిస్తాడో అంతవరకే, అంతకు మించి 1 ఇంచు కూడా అపవాది దాటి మనల్ని ముట్టుకోవడానికి వీలు లేదు. అది యోబు గ్రంథం తెలియచేస్తుంది. అది ధైర్యాన్ని ఇస్తుంది. ఆ మాటలు చదివినప్పుడు ధైర్యం అనిపిస్తుంది, హృదయానికి నెమ్మది అనిపిస్తుంది. దేవుడు అనుమతిస్తేనే అపవాది సైతం ముట్టగలడు, ఏమైనా చేయగలడు. మరొక మాట చెప్పమంటారా? యోబు గ్రంథంలో మనకు తెలిసే మరొక సంగతి ఏంటంటే, జీవితంలో విశ్వాస జీవితంలో ప్రతి సందేహానికి, ప్రతి ప్రశ్నకు మనకు దొరికిన జవాబే నిజమని నమ్మటానికి వీల్లేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. నీతిమంతుడు ఎందుకు బాధపడుతున్నాడో దాన్ని అర్థం చేసుకోవటానికి మానవ జ్ఞానం సరిపోదు, మానవుడు అసమర్థుడు అని నిరూపిస్తుంది యోబు గ్రంథం. వారొక ఫాల్స్ థియాలజీ తీసుకొచ్చారు యోబు స్నేహితులు. ఒక ఫేక్ థియాలజీ, ఫాల్స్ థియాలజీ. ఏమనంటే, పాపం చేశావు, శ్రమ పెట్టబడ్డావు. దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ థియాలజీ, దిస్ ఈజ్ ఫాల్స్ థియాలజీ. ఇది తప్పుడు వ్యాఖ్యానం. పాపము చేస్తేనే ఒక వ్యక్తి శ్రమ పెట్టబడతాడు అన్నది అదే నిజం కాదు. పాపము చేయకపోయినా నీతిమంతుడు కూడా శ్రమ పెట్టబడతాడు. నీతిమంతునికి ఎందుకు శ్రమ అన్నది అర్థం చేసుకునే విషయంలో మానవుడు అసమర్థుడు అని నిరూపిస్తారు యోబు యొక్క 3 స్నేహితులు. నీతిమంతుని శ్రమను లోకం ఎన్నడూ అంచనా వేయలేదు, అర్థం చేసుకోలేదు. అది యోబు గ్రంథం నేర్పిస్తుంది. అతి కీలకమైనది, ప్రాముఖ్యమైనది, వ్యక్తిగతంగా నా హృదయానికి ఆదరణ కలిగించింది. నా బాధను, నీ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నా శ్రమ వెనకాల ఏ కారణముందో, నా బాధ వెనకాల ఏ కారణముందో నా ఎదుట కూర్చున్న వ్యక్తులు, నా ప్రక్కన కూర్చున్న వ్యక్తులు, నాతో సహవాసం చేసే వ్యక్తులు, ఈవెన్ నాతో సహజీవనం చేసే నా జీవిత భాగస్వామి కూడా అంచనా వేయలేదు. ది కాంట్, వారి వల్ల కాదు. దేవుడు ఎందుకు శ్రమ పెట్టాడు మనల్ని అన్న సంగతి ఆయన మాత్రమే తెలియచేస్తాడు. ఆయన తెలియచేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మనకు యోబు గ్రంథం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఈరోజు చాలా ఈజీగా వ్యాఖ్యానిస్తున్నాం. ఏమని? మనకు అడ్వాన్స్గా మొత్తం రాయించి పెట్టాడు. మనం పైనుండి చూసంటాం, ఒక వ్యాఖ్యానం చేసేస్తాం. ఏమని అంటే, నీతిమంతుడు బాధపడడానికి పాపం కారణం కాదు, దేవుడు యోబును పరీక్షించడానికి దేవుడు శ్రమను అనుమతించాడు అని మనము చదివి తెలుసుకొని వ్యాఖ్యానించాం.
ఆ రోజుల్లో యోబుకు ఏమీ తెలీదు. కేవలం బాధించబడ్డాడు. ఎందుకు బాధించబడ్డాడో 30 అధ్యాయాలు కేకలేశాడు. 30 అధ్యాయాలు కేకలేశాడు. వై లార్డ్, ఎందుకని? 30 అధ్యాయాలు ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆన్సరే రాలేదు దేవుని దగ్గర నుండి. ఎందుకు ప్రభువా? తెలీదు. చివరకు కూడా ఆయన ఆన్సర్ ఇవ్వలా. యోబుకు ఆన్సర్ ఇచ్చి యోబు గ్రంథాన్ని ముగించలేదు ఆయన. తిరిగి కోల్పోయిన దాన్ని ఇచ్చి యోబు గ్రంథాన్ని ముగిస్తాడు. ప్రభా, ఎందుకు నన్ను శ్రమ పెట్టావు, కొంచెం చెప్పవా అని యోబు అడిగినట్టు లేదు, ప్రభువు చెప్పినట్టు కూడా లేదు. నాకేమీ తెలియదు అని చివరిలో ఒప్పుకుంటాడు. ఇది యోబు గ్రంథం. యోబు గ్రంథంలో మనం 2 విషయాలు ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచించేద్దాం. జస్ట్ ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, పరిచయాన్ని మాత్రమే మనం విన్నాం. ఒక 2 కీలకమైన సంగతులు ఆలోచించేద్దాం. ఒక భక్తుని శ్రమ వెనుక ఉన్న కారణాలు చూద్దాం. అది మొదటిగా మనం ఆలోచించేద్దాం. రెండవది, ఒక భక్తుడు అనగా యోబు లాంటి ఒక దైవజనుడు శ్రమ పెట్టబడ్డమన్నది ఏది కారణము కాదో చూద్దాం. ఏవి కారణము కాదో చూద్దాం, ఏవి కారణమో చూద్దాం. చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మరలా చదువుదాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. 6వ వచనము నుండి 12వ వచనం వరకు ఒక సంభాషణ జరిగింది దేవునికి అపవాదికి మధ్య. ఇప్పుడు వినండి. ఒక భక్తుని జీవితము తెర వెనుక, ఒక భక్తుని జీవితము తెర వెనుక, తెర ముందు కాదు, ఇవి కనపడవు, ఇవి మనకు కనిపించవు. యోబు జీవితము తెర వెనుక జరిగిన సన్నివేశం ఎక్కడి నుండి ఉంది? 6వ వచనం నుండి 12వ వచనం వరకు కనపడుతుంది. తర్వాత 2వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. అంటే మనకు కనిపించేదే కాదు, మన జీవితాల తెర వెనుక కొన్ని సంభవాలు జరుగుతాయి, అవి మనకు తెలియవు. యోబు జీవితంలో ఈ శ్రమల వెనుక, తెర వెనుక కొన్ని పాత్రలున్నాయి. తెర వెనుక కొన్ని పాత్రలున్నాయి. 3 వ్యక్తులు చాలా కీలకమైన పాత్ర పోషించారు. యోబు జీవిత శ్రమ వెనుక 3 వ్యక్తులు అతి కీలకంగా కనిపిస్తారు. జస్ట్ ఆ 3ని మనం జ్ఞాపకం చేసుకుని వద్దాం. మొదటిది చూద్దాం. చూడండి. మొదటి అధ్యాయం 10వ లేకపోతే 9వ వచనం చూడండి. అని అడుగుగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా అని అన్నాడు. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా, నీవు కంచె వేసావు కదా ప్రభువా, తీసేయి, నేను చూపిస్తా నీకు అని అన్నాడు. మన జీవిత తెర వెనుక ఒక వ్యక్తి అత్యంత చురుకుగా పనిచేస్తా ఉన్నాడు. ఎవరతను? అపవాది. ఇది యోబుకు తెలియదు. ఒక భక్తుని జీవితంలో తెర వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు, అతని అపవాది. అది యోబుకు అర్థం కాలా. ఈరోజు నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కానీ అతను చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. అతని పర్యవేక్షణ పరిధి పెద్దది. అతని దగ్గర ఏజెంట్స్ ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. జస్ట్ చదువుకొని మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం ఎరుగనివేం కాదు, ఎరిగిన విషయాలే, కేవలం అలా జ్ఞాపకం చేసుకొని తిరిగి వద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనుడి. ఏలయనగా, ఆ మాటలు గమనించండి, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇది అపవాది యొక్క ఏజెన్సీ. వీళ్ళంతా అపవాది ఏజెంట్స్. వీళ్ళంతా గుర్తుపెట్టుకోండి, అతని కార్యాచరణ పరిధి చాలా విస్తృతమైంది. అతని కార్యాచరణ పరిధి చాలా విస్తృతమైంది. అతను మన వ్యక్తిగత సాక్ష్యాన్ని, మన సంఘ సాక్ష్యాన్ని అతి ప్రాముఖ్యంగా, అతి ప్రధానంగా ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. రాత్రి ఆలోచించేద్దాం ఆ సంగతి. ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. దేవునికి, వింటున్నారా, దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని పాడు చేయటమే అతని అంతిమ లక్ష్యం. యోబు కుమారులు మరణించిన, యోబు ఆస్తి కోల్పోయిన, యోబు శరీరములో అనారోగ్యం ప్రవేశించిన టార్గెట్ ఒకటే, లక్ష్యం ఒకటే. ఏంటి చెప్పండి? దేవునిని దూషిస్తాడని. చూడండి కావలిస్తే మొదటి అధ్యాయం 11వ వచనం. అయినను యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే, గమనించండి ఆ మాటలు, దూషించి నిన్ను విడిచి పోను. అపవాదికి మన దేహాలను నలగొట్టడం సరదా కాదు. మన దేహాలకు బాధ కలిగించడం అతనికి ఆనందాన్ని కలిగించదు. మన కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేయటం, మన సంబంధాలను మన నుండి దూరం చేయటం అతనికి పెద్ద ఆనందం కాదు. ఆర్థికంగా మనము చితికిపోవటం కూడా అతనికి పెద్ద ఆనందాన్ని కలిగించదు. ఈ ఆర్థికమైన బాధ, కుటుంబ సంబంధాల మధ్య సమస్యలు, దేహములో అనారోగ్యం, వీటన్నిటి ఫలితంగా మనము దేవుణ్ణి దూషిస్తామే, అది అతని టార్గెట్. అపవాది లక్ష్యం ఒకటే, నీ శరీరాన్ని నా శరీరాన్ని నొప్పించడం కాదు. దాని ఫలితంగా దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని పాడు చేయడం. దట్స్ ఇట్. సింగిల్ అజెండా, ఒక్క లక్ష్యమే, ఒకే ఒక లక్ష్యం, నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పాడు చేయడం. దాని కొరకు ఏమైనా చేస్తాడు. నీ ఆర్థిక పరిస్థితిని ముట్టుకుంటాడు, నీ కుటుంబ సంబంధాల్ని ముట్టుకుంటాడు, నీ దేహాన్ని ముట్టుకుంటాడు. ఆయన అనుమతించిన మేరకే. ఎందుకు వీటన్నిటినీ కదిలిస్తాడు అంటే ఒక్క లక్ష్యమే, దేవునితో మన సంబంధాన్ని పాడు చేయటం. మనకు తెలీదు, మన తెర వెనుక, మన జీవితపు తెర వెనుక ఒక వ్యక్తి అత్యంత చురుకుగా పనిచేస్తా ఉన్నాడు. లక్ష్యం ఒకే ఒక లక్ష్యం, దేవునితో మన సంబంధాన్ని విడగొట్టడం, చెడగొట్టడం. ఎన్నిసార్లు శ్రమలను బట్టి ఆయనపై ఆయాసపడి దూరమయ్యాం, ఎన్నిసార్లు కలిగిన బాధను బట్టి ఆయనను అపార్థము చేసుకొని ప్రార్థించలేక మానుకున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్. పిల్లరా, భక్తుల జీవితాల తెర వెనుక ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. కొత్త నిబంధన కూడా దాన్ని వక్కానిస్తుంది, సమర్థిస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంటే కాదు, న్యూ టెస్ట్మెంట్ కూడా, పేతురు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ప్రభు కూడా చెప్పాడు, సిమోను సిమోను, సాతాను మిమ్మును జల్లించటానికి సిద్ధపడ్డాడు. జల్లెడలో వేసి ఊపుతున్నప్పుడు కలిగే ఆ కదలికకు మన జీవితాన్ని ఒకసారి చిందరవందర చేసినప్పుడు మన నోట్లో నుండి వస్తుంది, అసలు నువ్వు ఉన్నావా, దట్స్ ఎనఫ్. దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు వాడికి. నేను మానుకుంటా ప్రభు ఈ ప్రార్థన, ఈ భక్తి వద్దు, ఈ దేవుడొద్దు, ఈ జీవితం వద్దు, ఈ బాధ ఎందుకు అని నువ్వు అంటావే, దట్స్ ఎనఫ్. వాడు గెలిచినట్టే లెక్క. మన శ్రమలో దేవునిని అపార్థము చేసుకున్న ప్రతిసారి అపవాది ముఖంపై చిరునవ్వు ఉంటుంది. ప్రియులరా, భక్తుల జీవితాల తెర వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. అతను ఎవరు? అపవాది.
దేవునికి స్తోత్రం. మన జీవితాల తెర వెనుక మరొక వ్యక్తి పనిచేస్తా ఉన్నాడు. చూడండి ఎవరు? మొదటి అధ్యాయం. మనకు కనిపించదు ఇవన్నీ, కానీ యోబు గ్రంథం ద్వారా మనకు దొరుకుతున్న సమాచారం ఇది. మొదటి అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును ఏమనుంది? చుట్టూ కంచె వేసితివి కదా అని అన్నాడు. ఎట్లా తెలిసింది మనోడికి? యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది అన్న సంగతి అపవాదికి ఎలా తెలిసింది? దేవుడు అనుమతించక ముందే ఒక అటెంప్ట్ జరిగింది, ఒక రైడ్ జరిగింది, ఒక ప్రయత్నం జరిగింది. ఫెయిల్ అయ్యాడు. వెనక్కి వచ్చి గుర్తుపట్టుకున్నాడు. ఏమని? నేను కంచెను దాటి వెళ్ళలేను అని ఇప్పుడు అంటాడు. ఏమని? నువ్వు కంచె వేసావు కదా, భద్రంగా ఉన్నాడు. అతనికేమి? ఇప్పుడు చెప్పండి, ఒక భక్తుని జీవిత తెర వెనుక మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే సార్వభౌముడైన దేవుడు. భయపడకండి. సార్వభౌముడైన దేవుడు మన జీవితాల తెర వెనుక ఉన్నాడు. ఆయన దారిలో మీ వైపు ఉందా ఈ సాంప్రదాయం? అవి కొన్ని పడేస్తారు. దాటాలంటే భయం, తెలుసు కదా. కొన్ని 3 రోడ్ల కూడళ్లలో వేస్తారు, ఐడియా ఉంది కదా. దాటాలంటే భయం, పట్టుకోవాలంటే భయం. ఎందుకని? ప్రియులారా, బైబిల్ ఎన్నడూ అబద్ధం చెప్పదు. నిజంగా యోబు చుట్టూ దేవుడే కంచె వేశాడు. ఇది అక్షర సత్యం, ఇది ఆత్మ సంబంధమైన సత్యం అనుకోకండి. ప్రతిదాన్ని స్పిరిచువల్ చేసి, ఇది అక్షర సత్యం. నిజంగా మన జీవితాలకు ఆయన చుట్టూ కంచె వేశాడు. దేవుని సార్వభౌమ అధికారం మనల్ని కాపాడుతూనే ఉంది. ఆయన మన చుట్టూ పని చేస్తూనే ఉన్నాడు. అపవాది వినాలి ఈ మాట. అపవాది దాడి చేయక ముందే దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. అపవాది దాడి చేయక ముందే కంచె ఉంది. చాలాసార్లు మనం ఏమని సంతోషిస్తామంటే, నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు కాపాడాడని. వాడి దాడి ప్రారంభం కాక ముందే ఆయన సంరక్షణ మన చుట్టూ ఉంది. ఎవరు ముట్టుకోలేరు. ముట్టుకోవాలి అంటే ఎవరు అనుమతించాలి? సార్వభౌముడైన దేవుడు. నా జీవితంలోనికి చిన్న అనారోగ్యం అనుమతించాలంటే ఎవరు అనుమతించాలి? పిల్లరా, సార్వభౌముడైన దేవుడు మన జీవితాల తెర వెనుక అత్యంత చురుగ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. ఇంకొక మాట, ఎవ్వరు ఏమీ చేయలేరు. షిమీ అనేవాడు దావీదును దూషిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. దావీదు, శపించనీయండి, దేవుడే అనుమతించాడేమో, దేవుడు అనుమతించాడేమో. కుక్క తన నోరు ఆడించినా ఎవరు అనుమతించాలి? దేవుడు అనుమతించాలి. ఆయన అనుమతి లేకుండా, ఆయన సార్వభౌమ అధికారము కింద మనము బ్రతుకుతున్నప్పుడు ఆయన అనుమతి లేకుండా ఎవరు మనల్ని ముట్టుకోలేరు. దేవుడు మనకు అనుగ్రహించిన విశేషమైన భాగ్యం ఇది. అది యోబు గ్రంథం మనకిచ్చే సమాచారం. చాలా నేను ఈ మాటలు చదివిన తర్వాత నమ్మండి, నిజంగా నేను చెప్తున్నాను, నా జీవితంలో చాలా ధైర్యం వచ్చిన లేఖన భాగం ఇది. ఆయన అనుమతి లేకుండా అపవాది కూడా ఏమీ చేయలేడు. దశలు కనిపిస్తుంది. దేవుడు ఒక్కొక్కటి తీశాడు, తర్వాత ముందుకెళ్ళాడు, ఇంకొకటి తీశాడు, ముందుకెళ్ళాడు. అంటే ఎంత, ఎప్పుడు, ఎలా అనుమతించాలో ఆయనకు తెలుసు. మనము భరించగలమా లేదా అని కూడా ఆయనకు తెలుసు. జ్ఞాపకం పెట్టుకోండి, మన జీవితాల తెర వెనుక సార్వభౌముడైన దేవుడు అత్యంత చురుకుగా పనిచేస్తున్నాడు. యోబు గ్రంథంలో లేదు కానీ కొత్త నిబంధనలో ఉంది. ఈయనను మర్చిపోతే ఇక జీవితం ఏంటి? మరొక వ్యక్తి ఉన్నాడు,
మన జీవితాల తెర వెనుక మరొక వ్యక్తి పనిచేస్తా ఉన్నాడు. ఆయన దగ్గర కూడా వెళ్ళి వద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడలా ఏమనుంది? నీతిమంతుడైన యేసు క్రీస్తు అను మధ్యవర్తి లేదా ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనకున్న మరొక గొప్ప భాగ్యం ఏంటి అంటే, భక్తుల జీవిత తెర వెనుక మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఉత్తరవాది అయిన క్రీస్తు. మీకు అర్థమయ్యేలా ఇలా మాట్లాడుకుందాం, వింటున్నారా? మనము ఎప్పుడైనా పాపం చేస్తే, పొరపాటు చేస్తే, ఎప్పుడైనా బలహీనులమైతే, వింటున్నారా? మనం ఎప్పుడైనా బలహీనులమై పాపం చేస్తే దేవుని న్యాయమైనటువంటి శిక్ష మన మీదికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని తన కుమారుని శరీరములో నుండి చూస్తాడట. అంటే కుమారుడు అంటాడు, నానా నేను వారి కొరకై రక్తం చిందించాను కదా, వారి కొరకై నేను మరణించాను కదా. ఎప్పటికప్పుడు ఆదరణకర్తగా, మన పక్షాన ఉత్తరవాదిగా, దేవుని కోపము దిగిరాకుండా తండ్రి దగ్గర నేటికి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. మనల్ని చూసిన ప్రతిసారి పరలోకపు తండ్రి తన కుమారుని రక్తము గుండా చూస్తాడట. అందుకని ఏమనడో, దాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం, విచ్చలవిడిగా బతుకుతున్నాం. కానీ ఆయన ఉత్తరవాదత్వం మనల్ని కాపాడుతుంది తెలుసా? తప్పు చేసినా శిక్షించబడలేదు అంటే అర్థం చెల్లుబాటు అవుతుంది అని కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఉత్తరవాదత్వం, ఆయన మన కొరకై చేసిన బలియాగం, ఆయన రక్తములో నుండి మనల్ని చూసినప్పుడు ఆ తండ్రి కోపం తగ్గిపోతుంది. అందుకని అక్కడ ఒక మాట ఉంది, ఆయన శాంతికరమై ఉన్నాడు. పరలోకపు తండ్రి దగ్గర ఆయన శాంతికరంగా ఉన్నాడు. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. బలహీనులమైన ప్రతిసారి, కాలు జారిన ప్రతిసారి, తప్పు జరిగిన ప్రతిసారి నేను ఉపేక్షించబడుతున్నామంటే దాని వెనక మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక భక్తుని జీవితంలో ముగ్గురు వ్యక్తులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఒకడు పనిచేస్తున్నాడు దేవునితో మన సంబంధాన్ని పాడు చేయటానికి. మరొక సార్వభౌముడైన దేవుడు కూడా మన పక్షాన పనిచేస్తున్నాడు. ఆయన మన చుట్టూ తన సంరక్షణను, కాపుదలనిచ్చాడు. మరొక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి, రక్తమునంతా చిందించి, సమాధి చేయబడి తిరిగి లేచి, ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించిన మన ప్రియ ప్రభు నేటికి మన నిమిత్తమై ఇప్పటికీ తండ్రి దగ్గర ఉత్తరవాదత్వాన్ని చేస్తూనే ఉన్నాడు. బతికి ఉన్నాం. అందుకనే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వారం, చాలాసార్లు అంటాం మనం దేవుణ్ణి, ప్రభువా న్యాయం చూపివా, న్యాయం చేయవా, ఇది ఏం న్యాయం ప్రభువా, ఎందుకు ప్రభువా ఇంత అన్యాయం? న్యాయాన్ని గూర్చి మాట్లాడితే నేను నిలబడమా ఆయన దగ్గర? సరే రారా చూపిస్తా, న్యాయం చూపిస్తా అంటే నేను నిలబడగలమా? ఆయన కృప ప్రియులరా, కేవలం ఆయన కృప. బలహీనులమైన సంరక్షించి నడిపిస్తుంది. వెనక ఆయన కృప అపరిమితంగా పనిచేస్తా ఉంది మన జీవితాల్లో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉత్తరవాదత్వం. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక భక్తుని జీవితపు వెనకాల. ఇది యోబు గ్రంథంలో మనకు అర్థమవుతుంది. మనకు యోబు గ్రంథం ఇచ్చే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇదే. ఒకడున్నాడు జాగ్రత్త, దేవునితో మన సంబంధాన్ని పాడు చేస్తాడు. కానీ మన ప్రభువు ఉన్నాడు, ధైర్యంగా ఉండండి, ఆయన సంరక్షించి
భద్రపరుస్తున్నాడు. పరలోకపు తండ్రి దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇది యోబు గ్రంథంలో మనకు దొరికే ఆదరణకరమైన సంగతి. దయచేసి రండి, యోబు గ్రంథం దగ్గరికి రండి. 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చూద్దాం, ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్ధనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అనుంది. వెరీ ఫస్ట్ యోబు గ్రంథంలో మనకు లభించే మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? మొదటి విషయం ఏంటో తెలుసా? హీరో ఆఫ్ ది బుక్ కదా ఈ పుస్తకానికి, ఆయనే కథానాయకుడిగా కనిపిస్తాడు. 3 విషయాలు మనకు సహజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన శ్రమకు ఇవి కారణం కాదు. ఏవి? 3 ఆలోచించేద్దాం. ఇవి దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎవరు? 3 స్నేహితులు అపార్థం చేసుకున్నారు. అపవాది కూడా అదే అనుకున్నాడు. అవేవో ఒక 3 సంగతులు త్వరగా చదివి మనం ముగించుకుందాం. మొదటిది చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో యథార్థవర్ధనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. వెరీ ఫస్ట్ దేవునితో యోబుకున్న సంబంధాన్ని 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ జాబ్. దేవునితో యోబుకు ఉన్న సంబంధం అర్థమవుతుందా? దేవునితో యోబుకున్న సంబంధం. మీరు యోబును గూర్చి దేవుడు పరిచయం చేయటానికి సింగిల్ వర్డ్ తీసుకోలేదు, కొన్ని పదాల సమూహాన్ని వాడాడు. చూడండి కావలిస్తే ఏమేం వాడాడు? ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్ధనుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 1 వర్డ్ కాదు, కొన్ని పదాల సమూహాన్ని వాడాడు. దేవుని గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనములోనే దేవునికి యోబుకు మధ్య ఉన్న సంబంధం చాలా క్లియర్గా ఉంది. అయితే వింటున్నారా? 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు 3 వ్యక్తులు అతి తీవ్రంగా శ్రమ పడతారు. దేనికోసం? యోబుని పాపి అని ఒప్పించడానికి 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు శ్రమ పడతారు. నీకెందుకు శ్రమో తెలుసా? నీ పిల్లలు ఎందుకు చనిపోయారో తెలుసా? నీ ఆస్తి ఎందుకు పోయిందో తెలుసా? నీకెందుకు ఇంత బాధ వచ్చిందో తెలుసా? నీకెందుకు ఈ అనారోగ్యమో తెలుసా? ఇదిగో నువ్వు పాపం చేశావు, ఇదిగో నువ్వు పాపం చేశావు, ఇదిగో నువ్వు పాపం చేశావు. ఎవరన్నది మాట? స్నేహితులు. ఫస్ట్ దేవుడు దాన్ని క్లియర్ చేసాడు. అందుకనే యోబు గ్రంథంలో యోబు, వింటున్నారా, మొదట ఎవరి చేతిలో పడతాడు? అపవాది చేతిలో పడతాడు. అది 1వ అధ్యాయంలో. ఆ తరువాత 3 నుండి 37 వరకు ఎవరి చేతిలో పడతాడు? మనుషుల చేతిలో పడతాడు. ఆ తర్వాత 40వ అధ్యాయం నుండి ఎవరి చేతిలో పడతాడు? దేవుని చేతిలో పడతాడు. ఓకే, ఒక మాట చెప్పుకుందామా? అపవాది చేతిలో పడితే 1 అధ్యాయమే. మనుషుల చేతిలో పడినందుకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు మనుషుల చేతిలో మనం పడేదానికంటే అక్కడే కొంచెం సౌఖ్యం. వీళ్ళు సత్యాంత వరకు చంపుతారు, చచ్చిన తర్వాత కూడా చంపుతారు. వదిలిపెట్ల 30 అధ్యాయాలు వదిలిపెట్ల. లేదు నువ్వు తప్పు చేశావు, లేదు నువ్వు, దేవుడు జోక్యము చేసుకొని గద్దించేంత వరకు వదిలిపెట్ల. దేవుడే కలుగు చేసుకోవాల్సి వచ్చింది. జాగ్రత్త, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నామేమో ఇతరుల శ్రమల్ని చూసి, ఇతరుల కుటుంబాలలోని కష్టాన్ని చూసి నోటికొచ్చినట్టు వ్యాఖ్యానిస్తున్నాం. మనమేదో సర్వజ్ఞులమైనట్లు, మనకన్నీ తెలిసినట్లు. ఆయన జోక్యం చేసుకుంటాడు. నీకు తెలియదు ఆ పెయిన్, ఎందుకు ఆ శ్రమను అనుమతించాడో మనకు తెలియదు. దేవునితో యోబు సంబంధం క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఈజ్ వెరీ ప్యూర్.
ఏ పాపము చేయలేదు ఆయన శ్రమకు. మీరు కావలిస్తే చూడండి ఆయన రిలేషన్షిప్ ఎంత అద్భుతమైందో దేవునితో. ఒక 3 విషయాలు చూద్దాం. మొదటి అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను అన్నది. ప్రతి ఉదయం ప్రభువుని ఎదుర్కొనేవాడు. అప్పటికి యోబుకేముంది చెప్పండి? ధనవంతుడు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, భార్య ఆయనతోనే ఉంది, సమృద్ధిలో ఉన్నాడు. సంబంధం ఎట్లా ఉంది? నమ్మకంగానే ఉన్నాడు. సమృద్ధిలో సైతం దేవునిని నమ్మకంగా సేవించినవాడు యోబు. ఇది మొదటిది. 2, మొదటి అధ్యాయం చూడండి, 21వ వచనం. మొదటి అధ్యాయం 21వ వచనం, లేకపోతే 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అప్పటికి ఇంకా ఇది కూడా పోయింది కదా, ఆరోగ్యం కూడా పోయింది. 2:10. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇప్పుడు చెప్పండి, సమృద్ధిలో దేవుని నమ్మకంగా హత్తుకున్నాడు. పిల్లల వినండి ఒక్క మాట. ఒక్క రోజే 10 సమాధులు కట్టాడు యోబు. 10 సమాధులు చేశాడు యోబు. వన్ డే, ఒక్కరోజు. పాపం చేసి దేవుడు శిక్షిస్తాడేమో అని ప్రతిదినం భయపడి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. నిష్కారణంగా 10 మంది చనిపోతారు. ఒక్క దినం 10 సమాధులు చేశాడు ఆయన. ఆస్తినంతా కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. సంబంధం చెడిపోయిందా? సమృద్ధిలో దేవునితో సంబంధాన్ని కాపాడుకున్నాడు. 2, తీవ్రమైన శ్రమలో కూడా సంబంధాన్ని కాపాడుకున్నాడు. ఇంకొక మాట చెప్పనివ్వండి. 30 అధ్యాయాలు అన్నాను కదా, 37 అధ్యాయాలు అన్నాను కదా. మీరు గమనించండి, ఈ 37 చాప్టర్స్, ఈ 37 అధ్యాయాలు, 37, 38 అధ్యాయాలు, 37 అధ్యాయాలు యోబు ఆక్రందన చేస్తాడు. ప్రభువా, పక్కనే దాటిపోతున్నావు, నన్ను దాటి వెళ్ళిపోతున్నావు, నన్ను పట్టించుకోవట్లా. ఆయాసముతో కూడిన నెలలు గడిచాయి. అక్కడ ఎక్కడన్నాడు ఆ మాట? మొదటి అధ్యాయంలో అంటాడు చూడండి, ప్రారంభంలో. ఆ పెయిన్ ఎంతకాలం ఉంది అంటే అక్కడ ఫస్ట్ చాప్టర్స్లో అంటాడు. ఎక్కడ? 7వ అధ్యాయం చూడండి, 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. ఆశ లేకయే జరుగు ఏమన్నాడు? నెలలను చూడవలసి వచ్చాను. నెలలు కాదు, ఇంకెంతకాలం అయింది తెలీదు. వింటున్నారా? ప్రభువా, పక్కనే పోతున్నావు ప్రభువా, పట్టించుకోవేంటి నానా? నాకెందుకీ బాధ, నాకెందుకీ బాధ? పక్కనే వెళ్తున్నావు, పరదేశి మాదిరి ఉన్నావు, నన్ను దాటిపోతున్నావు, నీ అడుగు జాడల శబ్దం వింటున్నాను, నన్ను పట్టించుకోవా ప్రభువా, నన్ను పట్టించుకోవా ప్రభువా, నన్ను పట్టించుకోవా. 30 అధ్యాయాలు అరుస్తాడు. ఒక్క మాట కూడా దేవుడు జవాబివ్వడు. దేవుని దగ్గర నుండి జవాబే రాదు. దేవుడు మౌనముగా ఉన్నప్పుడు సైతం యోబు దేవుణ్ణి విడిచిపెట్టలా. నేను చచ్చిపోయినా సరే నేను యథార్థతను విడిచిపెట్టను. ఇప్పుడు చెప్పండి, దేవునితో సంబంధం ఒకసారి ఆలోచించేయండి. యోబుకు దేవునికి ఉన్న సంబంధం. సమృద్ధిలో దేవుని గట్టిగా పట్టుకున్నాడు, శ్రమలో దేవుని గట్టిగా పట్టుకున్నాడు. తన తీవ్రమైన సుదీర్ఘమైన తన బాధకు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోయినా ఆయన మిక్కిలి మౌనంగా ఉన్నా ప్రభువుని వదిలిపెట్టలా. నేను వదిలిపెట్టాను ప్రభువుని. తుచ్చమైన కారణాల కొరకు ప్రభువుని వదులుకుంటున్నాం. అల్పమైన నీచమైన విషయాలకు దేవుని దూరం పెడుతున్నాం.
సర్వము కోల్పోయిన ప్రభువును విడిచినవాడు కాదు యోబు. దేవునితో అతని సంబంధం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు. ఇది మొదటిది. రెండవది చూడండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయం. మురకల క్లుప్తంగా చూసుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను అనుంది. రెండవది, సంపదతో యోబుకున్న సంబంధం, దేవునితో యోబుకున్న సంబంధం మొదటిది. రెండవది ఏంటి? సంపదతో యోబుకున్న సంబంధం. డబ్బును ఎలా ట్రీట్ చేశాడు యోబు, ఇది యోబు గ్రంథం మనకి ఇచ్చే మంచి ఇన్ఫర్మేషన్. మరింత సమాచారం మనకు లోపల చూస్తాం. డబ్బు దగ్గర యోబు ఎలా ఉన్నాడు, ఎలాంటి సంబంధాన్ని మెయింటైన్ చేశాడు, 3 విషయాలు చూడండి, టకటక చూద్దాం. మొదటిది, మొదటి అధ్యాయంలో ఒక మాట అంటాడు, 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఏమన్నాడు? ఎవరిచ్చారు? పైనుందే ఆస్తి. ఎంత? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు తనకి ఆస్తిగా ఉన్న ఆ సంపదనంతా నాది అనలేదు. ఒక ఆయన అన్నాడు నాది అని, కానీ నేనేమన్నాడు? యెహోవా ఇచ్చెను. తన దగ్గర ఉన్న సంపదను దేవునిదిగా చూసినవాడు యోబు. ఆయన ఇచ్చాడు, దేవుడిచ్చాడు నాకు, ఇది దేవునిదే, నేను పొందిన ప్రతిదీ దేవునిది అని ధనాన్ని ఎన్నడూ నాది అని అతిశయించిన వాడు కాదు. ఇది ఎవరిది? యెహోవా ఇచ్చెను. ఉన్న గొర్రెలు, ఒంటెలు, ఆడుగాడిదలు, ఆస్తి, గొప్పతనం, ధనం అంతా ఎవరిచ్చింది? ఎట్లా చూస్తున్నాం ధనాన్ని? నా డబ్బు బ్రదర్, మొత్తం ఇదంత మందే, నా ల్యాండ్, రైట్, మై ప్రాపర్టీ. యెహోవా ఇచ్చింది, ప్రభు ఇచ్చిందన్నా, ఇది ప్రభు ఇచ్చింది, ఈ భాగమంతా ప్రభు ఇచ్చింది, ఈ సొమ్ము ప్రభు ఇచ్చింది, ఇది ఆయనది, ఆయన నుండి నాకు అనుగ్రహించబడింది. ధనాన్ని దేవునిదిగా చూసిన వాడు యోబు, మొదటిది. రెండవది చూడండి, ధనం పట్ల యోబు మనస్సు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. సువర్ణము నాకు ఆధారమనుకొనిన ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడల అని అన్నాడు. 28 కూడా చూడండి, 25 కూడా చూడండి. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల, 28 అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అగును. నేను నేరస్తున్నవుతాను, నేను సువర్ణాన్ని ఆధారంగా చేసుకుంటే. యోబు జీవితంలో ఎన్నడూ సంపదను తన ఆధారం అనుకోలేదు. ఒకవేళ నేను అలా అనుకొని ఉంటే నేనేమవుతాను? శిక్షించబడటానికి నేను అనుకున్నాను. యోబు మాటను బట్టి అర్థం చేసుకోండి, అది శిక్ష నొందదగిన నేరం. ఏది? ధనమున ఆధారం అనుకుంటే. అంత ఆస్తి ఉంది, సంపదను తన ఆధారమని ఎన్నడూ భావించలా, ఎన్నడూ అనుకోలా. ఒక మాట, యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చూడండి. 29:12. ఎలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని
నేను విడిపించి తిని. 14, 13 నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఎట్లా? దీనులకిచ్చాడు, అక్కరలో ఉన్న వారికి ఇచ్చాడు. యోబు తన సంపదను ఇతరుల ఆశీర్వాదం కొరకై ఉపయోగించినవాడు. ఎందుకు పోయింది సంపద? నేను ఎందుకు ఈ 3 విషయాలు చెప్పానో తర్వాత నేను లాస్ట్లో చెప్తాను. యోబు సంపదతో కూడా చాలా ప్యూర్గా ఉన్నాడు. పర్సనల్ లైఫ్లో ప్యూర్గా ఉన్నాడు. దేవునితో మంచి సంబంధం ఉంది. రెండవది, సంపద విషయంలో కూడా చాలా క్లియర్గా ఉంది. ఇతని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా కూడా అక్రమం లేదు. దిస్ వెరీ ప్యూర్. ధనాన్ని నాది అనుకోలేదు, ధనం పైన ఆధారపడలేదు, ధనాన్ని తన స్వార్థపూరితమైన వాటి కొరకు ఉపయోగించలేదు. ఎవరి కోసం ఉపయోగించాడు? ఇతరుల ప్రయోజనం కొరకు. ఇక్కడ కూడా క్లియర్. మూడవది, మొదటి అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. కుటుంబముతో యోబు సంబంధం, దేవునితో యోబు వ్యక్తిగత సంబంధం క్లియర్గా ఉంది. డబ్బుతో యోబు సంబంధం క్లియర్గా ఉంది. మూడోది ఏంటి? ఫ్యామిలీతో. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొట్టాడేమో దేవుడు, అందుకే పిల్లలందరినీ తీసేసాడేమో అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ పిల్లల విషయంలో ఎట్లున్నాడు? ఆ ఇంట్లో ఒక అద్భుతమైన సంగతి ఉంది. తోబుట్టువుల మధ్య సమస్యలన్నవి నాకు తెలిసి ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే ఎవరి మధ్య? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కలహాలు. చాలా పెద్ద సమస్య. కానీ యోబు ఇంట ఒక మంచి లక్షణం ఉంది. ప్రతిదినం ఒకరిళ్ళకొకరు వెళ్తా ఉన్నారు. వారి మధ్య ప్రేమ ఉంది. యోబు తన పిల్లలకు ప్రేమను నేర్పాడు, ప్రేమించటాన్ని నేర్పాడు, ప్రేమించబడటాన్ని నేర్పాడు. యోబు ఇంట ప్రేమ ఉంది, క్లియర్గా ఉన్నాడు. పిల్లలు ద్వేషపూరితమైన స్వభావం కలిగిన వారు కాదు, వారు చాలా ప్రేమ కలిగిన వారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పోనీ ఏమైనా పాపం చేశారా? అక్కడే ఉంది కదా, 1:5లో చదువుకున్నాం. చేశారేమో అని ముందే భయం వేసి పొద్దున్న లేచి బలి అర్పించేవాడట. ఒకవేళ పాపము చేసినా ఎప్పటికప్పుడు తన పిల్లలకు పరిశుద్ధతను అంటిస్తూ వచ్చాడు. పిల్లలు కూడా తప్పు చేయలేదు. ఎందుకు ఈ 3 విన్నాను తెలుసా? యోబు ధనాన్ని దుర్వినియోగం చేశాడు కాబోలు, అందుకే ఆస్తిని తీసేశారు అనటానికి వీలు లేదు. 2, యోబు కుటుంబ విషయంలో పతనమయ్యాడు కాబట్టి అందుకే దేవుడు పిల్లలని, కుమారులను తీసేశాడు అని అనటానికి కూడా వీల్లేదు. యోబు వ్యక్తిగత జీవితంలో దేవునితో సంబంధం దెబ్బతింది కాబట్టే దేవుడు శ్రమ పెట్టాడు అని అనటానికి కూడా వీల్లేదు. మరి ఎందుకు అని ఆయన సమాధానం ఇస్తాడా ఇవ్వడా? ముందు విన్నది అదే. ఏమీ చెయ్యకపోయినా మరెందుకు ప్రభువా శ్రమ అని అంటే ఆయన సమాధానం ఇస్తాడా ఇవ్వడా? నా భాష మీకు అర్థం కాలేదా? స్కూల్కి లేటుకు వస్తే మెమో ఇస్తారు, సంజాయిషి ఇవ్వు అని. వాళ్ళకి రైట్ ఉంది, వీళ్ళు ఇవ్వాలి. నన్ను ఎందుకు బాధ పెట్టావు నువ్వు చెప్పు అంటే ఆయన మనకేమి ఇవ్వాలి? సంజాయిషి ఇవ్వాలనా? చెప్పండి. మనం మెమో జారీ చేసి చెప్పు ఎందుకు నన్ను పనిష్ చేస్తున్నావు అంటే ఆయన మనకు సంజాయిషి ఇవ్వాలనా? ప్రియులారా, మన శ్రమ వెనుకాల కారణం ఆయన మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ తప్పు చేయలేదు, కానీ శ్రమ పెట్టబడ్డాడు. కానీ ఎందుకు శ్రమ పెట్టబడ్డాడో ఆ రోజు యోబుకు తెలియదు, కానీ మనకు తెలుసు.
మన నిమిత్తమై రాయించాడు, మన ఉపయోగము కొరకై రాయించాడు. యోబు గ్రంథాన్ని చూడండి, యోబు జీవితాన్ని చూడండి. ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. యోబు జీవితంలో నుండి ఈ రెండు సంగతులు జ్ఞాపకం పెట్టుకుందాం. శ్రమానుభవాల మధ్య యోబు యొక్క నమ్మకత్వాన్ని ఒకసారి చూసి పాఠము నేర్చుకుందాం. నమ్మకంగా ప్రభువును సేవిద్దాం. సమృద్ధిలో ఎట్లా ఉన్నామో శ్రమలో అలాగే ఉన్నాం. దేవుడు మనకు సమాధానం ఇవ్వకపోయినా కూడా అలాగే ఉందాం. డబ్బు విషయంలో యోబు వలె ప్రవర్తిద్దాం. కుటుంబ విషయంలో యోబు వలె ఉండటానికి ప్రయత్నం చేద్దాం. భయపడకండి. ఒకవేళ శ్రమలు ఉన్నా దేవుడు అనుమతించిన మేరలోనే వస్తాయి, అంతకు మించి రావు. శత్రువు చేతికి పూర్తిగా ఆయన అప్పగించడు. అప్పగించిన దేవుని పర్యవేక్షణ మన మీద ఉంటుంది. ఆయన ఓవర్ రూల్ చేస్తాడు, ఆయన అన్నిటినీ నియంత్రిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నష్టపోయినా దేవుడు కంపెన్సేట్ చేయగలడు, నష్టపరిహారాన్ని చెల్లించగలడు. పోగొట్టున్న దానికంటే అధికంగా తిరిగి ఆయన దయచేయగలడు. అంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఈ పాఠము ద్వారా ఆదరించబడదాం, హెచ్చరించబడదాం, సరిచేయబడదాం. దేవుడి కొద్ది తలంపులు మన ఆత్మల క్షేమం కొరకై ఆయన ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ.